నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. విడాకుల వ్యవహారంపై కాలీవుడ్ నటుడు జయం రవి కీలక వ్యాఖ్యలు చేశారు. జయం రవి తన విడాకుల వ్యవహారంపై తొలిసారి భావోద్వేగంగా స్పందించారు. అవమానాలను భరించడం ఇక నా వల్ల కావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విడాకుల కేసు పూర్తయ్యే వరకు సినిమాలో నటించనని ప్రకటించిన ఆయన ఇకపై మౌనంగా ఉండబోనని స్పష్టం చేశారు. తనను ఇబ్బంది పెట్టాలనుకునేవారు నేరుగా ఆఫీసుకు రావచ్చని హెచ్చరించారు. అలాగే పిల్లల చదువుల కోసం ఏడాదికి 50 లక్షలు ఖర్చు చేస్తున్నానని వెల్లడించారు. என்னோட லைஃப்ஸ் ஹாப்பியஸ்ட் டேன்னு நான் ட்வீட் பண்ண அவனும் நானும் சேர்ந்து டிக் 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 படம் நடிக்கும் போது ஏன் பிள்ளைங்க நான் எப்படி விடுவேன்? கேட்டுதான் இருப்பீங்களா? இப்படிதான் 50 லட்சம் ரூபா தெரியுமா? 2 பேர் ஸ்கூல் ஃபீஸ். எத்தனை வருஷம் நான் கட்டி பார்த்துட்டு இருக்கேன். அவங்களுக்கு நல்ல லைஃப் கிடைக்கணும்னு. குழந்தைங்க என் பாசத்தை பத்தி பேசாதீங்க. உங்க யாருக்கும் எதுவுமே தெரியாது. டெய்லி நைட் உட்காந்து அவன் செஸ் கத்துக்கிறான். என் சின்ன பையன் டெய்லி உட்காந்து விளையாடுவான். நான் அவன்கிட்ட தோத்து போவேன். நான் என்ன சொல்றீங்களா? குழந்தைங்க மேல அன்பு இல்லைன்னு பார்க்க விட மாட்டாங்க. போன் கான்ஃபிஸ்கேட் பண்ணி வச்சிருக்காங்க. ஸ்கூலுக்கு பாடி கார்டு அனுப்புறாங்க. என் பசங்க பார்க்கணும் இந்த வீடியோவை. தெரிச்சு தானே ஓடி வந்தேன் நான். அந்த லைஃப் பிடிக்கலன்னு இத்தனை நாள் இருந்தால அப்பெல்லாம் தெரியலையா? நான் அப்பெல்லாம் பார்த்துக்கல. எவ்வளவு கோடியில வீடியோ. తెలుగు సినీ ఇండస్ట్రీ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పేరుతో దేశవ్యాప్తంగా భారీ మోసం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ సేవా ట్రస్ట్ పేరుతో సోషల్ మీడియాలో నకిలీ ప్రచారం చేశారు. అమాయక అభిమానులను టార్గెట్ చేసిన దొంగల ముఠా కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా మోసం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఫేక్ ఫ్యాన్ పేజీలు, నకిలీ పోస్టర్లు, బ్యాంక్ ఖాతాల ద్వారా ఈ స్కామ్ నడిపిన ముఠాపై ఇప్పుడు సైబర్ క్రైమ్, ఎకనామిక్ అఫెన్స్ వింగ్ సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి. పలువురు అరెస్టు కాగా మరికొందరు పరారీలో ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం పిల్లల చదువుపై సరికొత్త సందేశాన్నిచ్చింది. అధిక మార్కులే విజయానికి ప్రమాణం కాదని నిరూపిస్తూ 10వ తరగతిలో 55% మార్కులు సాధించిన తన కుమారుడి విజయాన్ని తల్లిదండ్రులు ఘనంగా సెలబ్రేట్ చేశారు. కేక్ కట్ చేయించి బాణాసంచా కాల్చి బంధుమిత్రుల సమక్షంలో కుమారుణ్ణి అభినందించారు. మార్కులు కాదు, పిల్లల ఆనందం, ఆత్మవిశ్వాసమే ముఖ్యమంటూ పేరెంట్స్ చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సెలబ్రేషన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి పిల్లవాడి ప్రయత్నాన్ని గౌరవించాలి అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ బలోపేతానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర నేత రావుల శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. దొంగ ఓట్లు తొలగిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఎస్ఐఆర్ పేరు మీద రాజకీయాలు చేస్తే బీఆర్ఎస్ ఒప్పుకోదని అన్నారు. 2034 వరకు నేనే సీఎం అన్న రేవంత్ మాటలు అధికార అహంకారానికి నిదర్శనమంటున్న శ్రీధర్ రెడ్డితో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, జనరల్ ఎలక్షన్లకు చాలా ప్రిపేర్ అవుతుంది. అందులో భాగంగా రీసెంట్లీ ఎర్రవెల్లో కేసీఆర్ సమావేశమయ్యారు. దానిపై అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీధర్ రెడ్డి చెప్పండి. సో సార్ మీద బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఓట్లు తొలగించడానికి బీజేపీ కుట్ర చేస్తుందని, మీరేమంటారు? దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఒక ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, ఇక్కడ రాజకీయ పార్టీగా మా మీద కూడా బాధ్యత ఉంది. ఏదైతే సర్ ప్రక్రియ ఉందో అది సజావుగా జరగాల, నిష్పక్షపాతంగా జరగాల. వాళ్ళ పద్ధతి ప్రకారం ఏమైనా డబుల్ ఓట్లు ఉంటేనో లేకపోతే చనిపోయిన వాళ్ళు ఉంటేనో అట్లా ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసి
కొత్త ఓటర్లు ఇంకెవరన్నా లేని వాళ్ళు ఉంటే వాళ్ళను ఓటర్ జాబితాలు నమోదు చేయడము ఏ ప్రక్రియ అయితే ఉందో ఆ ప్రక్రియను ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ వ్యవస్థకు కానీ అనుకూలంగానో వ్యతిరేకంగానో చేయకుండా నిష్పక్షపాతంగా చేయాలన్న మా ఉద్దేశం. దానికి అనుగుణంగా సంస్థాగతంగా అన్ని పార్టీల నుంచి కూడా బిఎల్ఏలను ఇవ్వాలని చెప్పేసి ఎన్నికల సంఘం కూడా చెప్పింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కూడా అందరు నాయకులు సంబంధిత అధికారులతో సమన్వయంతో ఉన్నారు. ఖచ్చితంగా మా పార్టీ వైపు నుంచి కూడా మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. అంటే ఎన్డీఏ లేని లేదా బీజేపీ లేని రాష్ట్రాల్లో బీజేపీ ఇక్కడున్న లోకల్ అంటే రీజనల్ పార్టీస్ మీద ఒక కుట్ర చేస్తుందని ఒక ఆరోపణలని కాంగ్రెస్ ఇప్పటికే ఆరోపిస్తుంది. సో అలాంటి విమర్శలు అంటే అక్కడ దీది పశ్చిమ బెంగాల్లో ప్రాబ్లం అయింది అంటున్నారు. సో బీఆర్ఎస్ ఏ విధంగా వస్తుంది? ఒకటండి, ఇప్పుడు దీస్ ఆర్ స్టేట్ స్పెసిఫిక్. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో 95 లక్షల ఓట్లు పోయినాయని అందుకే ఓడిపోయినామని చెప్పేసి అక్కడ మమతా బెనర్జీ గారు ఆరోపించారని సమాచారం ఉంది. స్టాలిన్ గారి దగ్గర కూడా కొంత ఏదో ఓట్లు పోయినాయని చెప్పి అంటున్నారు. అంటే నేనేమంటున్నా అంటే ఏది ఎట్లా ఉన్నా కానీ ఆరోపణల విషయం ఎట్లున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులలో ప్రక్రియను బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి మా నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా పర్యవేక్షిస్తారు. మా పార్టీ ప్రయోజనాలు తర్వాత ప్రజల ప్రయోజనాలు కాపాడే విధంగా మేము ప్రయత్నిస్తాం. రీసెంట్లీ కేసీఆర్ గారు ఎర్రవెల్లిలో సమావేశం చేశారు ముఖ్య నేతలతో. దూకుడుగా వెళ్ళాలి, మనం ప్రిపేర్ కావాలని అంటున్నారు. దాని మీద సో పార్టీ ఏ విధంగా ముందుకెళ్తా ఉంది? అంటే ఖచ్చితంగా నియోజకవర్గాల వారీగా ఇప్పటికే సర్కి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇచ్చారు. బిఎల్ఎల్ లిస్టులు కూడా జిహెచ్ఎంసీ ఎవరైతే ఓటర్ అధికారులు ఉన్నారో వాళ్ళకు ఇచ్చాం. సో దానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో మా పార్టీ వైపు నుంచి కూడా పూర్తి స్థాయిలో సమన్వయం ఉంటుంది. రేపొద్దున ఈ బిఎల్ఓలు వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా ఈ క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకొని ఉన్న ఓట్లు పోకుండా వాళ్ళు, ఎందుకంటే 2002 బేస్ లైన్ లిస్ట్ తీసుకొని వస్తున్నట్టున్నారు. అది ఎట్లయితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉన్న ఓట్లు పోకుండా లేని ఓట్లు తొలగించే విధంగా జరిగే ప్రక్రియలో మేము పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉంటాం. సో ప్రజా కార్యక్రమాలపై ప్రజాక్షేత్రం ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ రాబోయే ఎలక్షన్స్ కోసం? ఒకటి, ఇప్పటికే ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో చాలా వర్గాల నుంచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. రైతులు అనుకోండి, నిరుద్యోగులు అనుకోండి, మహిళలు అనుకోండి, ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయట్లేదు. ఇవాళ పంట కొనుగోలు చేస్తే వరి నుంచి మొదలుపెట్టి మొక్కజొన్న వరకు అన్ని పంటల వరకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వీటి నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా పని మేము చేస్తూ ఉన్నాం. ఇప్పటికే నిరుద్యోగుల తరపున పోరాడినాం, ఫీజు రీంబర్స్ మీద పోరాడినాం. తర్వాత రైతు డిక్లరేషన్కి వ్యతిరేకంగా అంటే రైతు డిక్లరేషన్ చేయకుండా ఉన్నందుకు వరంగల్లో మన సభ పెట్టి నిలదీసినాం. ఇట్లా అన్ని సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూ ఉంది. ఈ పోరాటాన్ని మరింత రెట్టింపు చేసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేయనటువంటి గ్యారంటీలు హామీల మీద బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. అదే సమయంలో మా పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం వీటన్నిటి మీద కూడా పూర్తిస్థాయిలో దృష్టి సారించి బలోపేతం చేసుకొని పార్టీని అన్ని స్థాయిల్లో వచ్చే ఎన్నికలకు మధ్యలో జిహెచ్ఎంసీ ఎన్నికలు అనుకోండి, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు అనుకోండి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలు అనుకోండి, తర్వాత వచ్చే జనరల్ ఎలక్షన్ అన్నిటికీ పార్టీని పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. రీసెంట్లీ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష ఆ యొక్క పని చేయట్లేదు, ఫామ్ హౌస్కే కేసీఆర్ పరిమితం అవుతున్నాడు, పార్టీ అంతగా డల్గా ఉంది అని ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు ఒకవేళ మేము డల్ ఉన్నాము, మేము పని చేయట్లేదు, మరి ఆయనకంత ఉలికెందుకు? పీసీసీ అధ్యక్షుడు ఒక ఆయన ఈ రాష్ట్రంలో ఉండని చెప్పేసి ఎవరికైనా గుర్తుందా అసలు? కాబట్టి వాళ్ళ పార్టీలో సమన్వయం లేదు, వాళ్ళ ప్రభుత్వంలో సమన్వయం లేదు, ఇచ్చిన హామీల యొక్క అమలు ఊసు లేదు. ఇక ఏమంటారు చూసినరా, చేతగానోడు వేరే వాళ్ళ గురించే మాట్లాడతారన్నట్టు ఆ ప్రభుత్వం చేతగాక ఇచ్చిన అమలు హామీ చేయలేక మేము పోరాడుతూనే ఉన్నాం. కాబట్టి మేము లేనంటూ గంత బాధ ఎందుకు? మరి పార్టీ మేము నిష్క్రియాపరత్వం చూపిస్తే, మేము ఎక్కడ లేకపోతే అంత బాధ వాళ్ళకి అక్కర్లేదు కదా. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, రేపొద్దున ప్రభుత్వంలోకి రాబోయేది బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని గుర్తించి ఈ రకమైన కడుపు మంట మాటలు మాట్లాడుతున్న తప్పితే మరొకటి లేదు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 2034 వరకు నేనే సీఎం అంటున్నారు. నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారి యొక్క కాన్ఫిడెన్స్ చూస్తే ముచ్చటేసింది. కానీ రేవంత్ రెడ్డి గారు డిక్లరేషన్లు ఇస్తేనో మీరు నేను చెప్తున్న ముఖ్యమంత్రులు కారు. మొదటిసారి వారికి అవకాశం ఇచ్చారు, ఓట్లు వేసి ముఖ్యమంత్రి అయ్యారు. 2034 అంటున్నారు. 2034 కంటే ముందు 2028-29లో ఒక ఎలక్షన్ వస్తే జనరల్ ఎలక్షన్, దానిలో మళ్ళీ ప్రజలు ఓట్లేస్తే గెలుస్తాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు న్యాయ నిర్ణేతలు, వాళ్ళు ఓట్లు వేసి దీవిస్తే మీరు ముఖ్యమంత్రి అవుతారు తప్పితే మీరు డిక్లరేషన్లు ఇస్తే ఎవరు? దానికంటే ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం మీద, ప్రభుత్వం మీద, గవర్నెన్స్ మీద, పాలన మీద దృష్టి పెడితే మంచిదని నేను ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రైట్, ఇది సీఎం పోస్ట్ మీద కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని సిరెడ్డి గారు అంటున్నారు. కెమెరామెన్ సుధాకర్తో 9+ న్యూస్ రాజ్ కుమార్, హైదరాబాద్.
రైట్, బీఆర్ఎస్ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, జనరల్ ఎలక్షన్లకు చాలా ఇప్పటివరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.